మన దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా మన దేశానికి ప్రధానమంత్రి ఎట్లనో ఇక్కడ అమ్మ కూర్చున్నది అన్వేషణ మాత అమ్మల కన్నా అమ్మ ఆమె కూర్చున్నది చూడండి. ఆ అమ్మను దర్శించుకుంటే అష్టైశ్వర్యాలుగా సర్వం సిద్ధిస్తాయి అన్నమాట. ఆ అమ్మ మరిది అందరూ వేడుకొని ఈ ఆశ్రమానికి ఇప్పుడు నిర్మలానంద వారు కూడా కొన్ని సంవత్సరాలు అప్పుడు అడవి మార్గం పెద్ద అడవిది. తర్వాత ఈశ్వరానంద గారు కూడా బాబా దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఆయన కొద్ది రోజులు ఉంటూ ఈ మొత్తం పర్వతం దొవుతూ అక్కడి వరకు డెవలప్ చేశారు. బాగా అయ్యాది. వాళ్ళు సమాధికి వెళ్ళే ముందు నాతో కూడా చెప్పారు ఈశ్వరానంద వారు, ఏం కృష్ణానంద నీ పోయి అక్కడ ఉంటావురా, నేను ఇక్కడే ఉంటా అని అక్కడనే ఉన్నాడు. దానికి సాక్ష్యం ఈ దీక్షిత్ వారు అన్నమాట. ఆయన దగ్గర ఉన్నాడు. ఆ రోజుల్లో చెప్పిన మార్గాలు చాలా ఉన్నాయి ఆయన. కాబట్టి నేను పోయిన తర్వాత అక్కడ ఏమవుతుందో రా అన్నాడు. అది ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి భక్తులందరూ ముఖ్యంగా నల్గొండ భక్తులు తెలియజేస్తున్నారు. ఎవరు ముందు పాత భక్తులు కొత్త భక్తులు లేదు, పాత కష్టం కొత్త కష్టాలు లేవు. మనం కొద్ది రోజులు జీవించి ఈ జాతరలో ఆట ఆడుకొని వెళ్ళిపోనికి వచ్చినది ఇక్కడ. కాబట్టి ఆ బాపల పాదాల కింద ఒక దుమ్ముతో సమానం మనము. కాబట్టి ఆ గురువులను నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ఈ దేవతల కృప అందరూ అందుకొని ఈ ఆశ్రమానికి మంచిగా ఆనందంగా 3 పూలు 6 కాయలుగా చేయాలని మరీ కోరుకుంటున్నారు. కాబట్టి బాబావారి ఒక ఆరాధన ఉందంటే ఇప్పుడు ఎప్పుడు ఉంది? అది జూలై 19 తారీఖు. జూలై 19 తారీఖు శనివారం వస్తుందంట. ఆ శనివారం రోజు ఆరాధన కార్యక్రమం ఉంది ఇక్కడ. అందరూ పాతవారు కొత్తవారు నల్గొండవారు ఉన్న భక్తులు అంతా ఇక్కడ రావాలి. ఎవరైతే గురువారి నమ్మి వచ్చిందో వాళ్ళు రాకపోతే మాత్రం ఇబ్బందులు. ఎందుకంటే ఒక్కసారి గురువారి నమ్మి రెండోసారి దూషించినా గురుద్రోహులుగా మారిపోతాం మనం. 7 జన్మల పాపం వస్తుంది. 7 జన్మల వరకు పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఆ గురువుల కృపకు అందరూ దగ్గరై ఈ ఆశ్రమాన్ని 3 పూలు 6 కాయలుగా చేయాలి. దాంట్లో మొట్టమొదటిగా పాత్ర తీసుకొని నేను సిద్ధంగా ముందుకు ఉంటాను. అమ్మ ముందుల ప్రమాణం చేసి తెలియజేస్తున్నారు ఈరోజు. కృష్ణ